కాంగ్రెస్ పార్టీలకు శత్రువులు ఏడెన్నో ఉండరులా వాళ్ళ పార్టీలనే వాళ్ళ చుట్టే ఉంటారని ఎన్నోసార్లు హెన్స్ ప్రూవ్డ్ అయితేనే ఉన్నది. ఇక ఇప్పుడైతే కొద్దు రాహుల్ గాంధీ సారే కుండ వగలగొట్టినట్టు మరీ చెప్పిండు. మా పార్టీలనే బ్లాక్ షిప్స్ బాగా మంది మోపైనరని. మరి రాహుల్ గాంధీ సారే గట్లెందుకన్నట్టు? సేమ్ డిట్టో సీన్ అయింది నిన్న గుజరాత్ లా. రాహుల్ గాంधी సారు గుజరాత్ లో అయినా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పోయి ఇట్లనే అనుకొచ్చిండు. अभी यहाँ पे बैठे हुए हैं सब लोग, मगर दो टाइप के हैं. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं. తినేది కాంగ్రెస్ తిండి పాడేది కాషాయం వల్ల పాట అన్నట్టు కాంగ్రెస్ పార్టీలుండి పువ్వు గుర్తు పార్టీకి వంతవాడేటోళ్ళు మన పార్టీలనే ఉన్నారు. వాళ్ళను బయటకు పంపే రోజులు దగ్గరనే ఉన్నాయి అనుకోవచ్చిండి. ఇట్లా क्लियरली अलग नहीं किया तब तक गुजरात की जनता हम में बिलीव नहीं कर सकती है. ఇన్నరా కాంగ్రెస్ పార్టీలో రెండు తీరుల లీడర్లు ఉన్నారట. ఒకరేమో జనాల కోసం కొట్లాడేటోళ్ళు, జనం కోసం నిలబడేటోళ్ళు, జనాలకు విలువ ఇచ్చేటోళ్ళు. ఇంకోలేమో జనాలకు దూరమైనోళ్ళు, జనాలకు విలువైనోళ్ళు, ఇంకా బీజేపీ తోటి కలిసి పనిచేస్తున్నోళ్ళని పార్టీ మీటింగుల గుజరాత్ లీడర్లను ఏకి పడేసిండు. రాహుల్ గాంధీ సార్ అట్లా గరమయ్యే వరకు లీడర్లంతా ఒకలి ముఖాలు ఒకరు చూసుకొని బీరిపోయారు. పెద్ద సార్కి ఇంత మాట అన్నాడు ఏందని ఉలిక్కి పడ్డారు. ఇక నిజంగా కాంగ్రెస్ నుండి పువ్వు గుర్తోళ్ళతోటి కలిసి పనిచేస్తున్నోళ్ళేమో మనల్నేనా మనల్ని కాదులే అని సైడ్కు పోవడం బెటర్ అని దిక్కులు చూసిరట. మొన్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి మేడం వచ్చుడొచ్చుడే మంచి మందిలో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి, అంతేగాని బహిరంగంగా పార్టీ లీడర్ల గురించి ఎట్లా పడితే అట్లా అనొద్దని చెప్పింది కదా. ఇలా ఖుద్దు రాహుల్ గాంధీ సారే స్టేజ్ మీద ఓపెన్ గా కాంగ్రెస్ లీడర్లే బీజేపీలతోటి మిలాఖతై గూడు పుటానీలు నడిపిస్తున్నారని తిట్టిపోసిండు. ఇంటోడు ఏలు పెడితే బయటోడు కాలు పెడతారు అన్నట్టు రాహుల్ గాంధీ సారే మందిలు అట్లనే వరకు ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట ఎల్లెంకల పడ్డట్టు అయిందని అంటున్నారు రాజకీయాలు తెలిసిన వాళ్ళు.